ఉద్యోగస్తులకు సొంత జిల్లాలలో స్థలాలు ఇవ్వటం అయితేనే దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గాన్ని ఉద్యోగస్తులైతేనేమి మహిళలైతేనేమి ముఖ్యంగా రైతులకు సంబంధించి 9 గంటలు నిరంతరంగా కంటిన్యూస్ గా పవర్ ఇవ్వటం అన్నటువంటిది ఎన్నికల్లో చెప్పిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనుసంధానంతో మనకు పవర్ ఎక్కడ అంతరాయం కలగకుండా ఇచ్చినటువంటి గొప్పతనం. అలాగే రైతులకు సంబంధించి పెట్టుబడి నిధి కింద 16,000 రూపాయలు సంవత్సరానికి పెంచడం, మద్దతు ధర ఇవ్వటం అనేటువంటిది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఏ సీజన్కి ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఇవ్వడం కూడా గతంలో ఎప్పుడు మనం చూడలేదు. ఉదాహరణకి ఒక ఖరీఫ్ అయిపోయే లోపల, ఖరీఫ్ అయిపోతేనే రబీ స్టార్ట్ అయితేనే ఖరీఫ్ సంబంధించిన నష్టం చెల్లించడం, అలాగే రబీ పంటలు వేసుకున్న పంట రబీలో నష్టం వస్తే ఖరీఫ్ స్టార్ట్ అయ్యే లోపల రబీకి సంబంధించినటువంటి రైతులకు వెసులుబాటు కల్పించడం, ఇలాగ ప్రతి ఒక్క వర్గాన్ని కార్మికులకు, కర్షకులకు, రైతులకు, యువతకు, మహిళలకు అందరికీ కూడా, అలాగే బడికి పోయేటువంటి పిల్లలకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేశాడు అని అంటే నిజంగా ఆయన ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇది సాధ్యపడింది. ఇవన్నీ ఒక ఎత్తైతే పట్టణాల్లో మౌలిక వసతులు కానీ, అలాగే ఇళ్ల పట్టాలు కొనసాగింపు 91 జగనన్న కాలనీలు ఈ నియోజకవర్గంలో నిర్మించుకున్నాం. ఇలాంటివి కొనసాగింపుగా ఎవరికి కూడా స్థలం లేని వ్యక్తి ఉండకూడదు, అది కొనసాగిస్తాం. పట్టణంలో కూడా ఎన్ని కోట్లు ఖర్చు అయినా వాళ్ళకి మళ్ళా కూడా చేస్తాము అని చెప్పేటువంటి ఇది కంటిన్యూ చేయడం అయితేనేమి, జిల్లా హెడ్ క్వార్టర్స్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 2,000 కోట్ల రూపాయల వరకు మౌలిక వసతులు కూడా క్రియేట్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక వరం. ఇలాంటి మంచి పనులు చేస్తుంటే చూసి ఓర్చుకోలేక కొంతమంది నాయకులు ప్రతిపక్ష పార్టీలో ఉండి పెద్ద నాయకులుగా ఉండి ఒక అనుభవం ఉన్న వ్యక్తులు జిల్లాలో 6 నియోజకవర్గాలుంటే ఒక పక్కన మదనపల్లి జిల్లా చేస్తామంటారు, మదనపల్లికి వెళ్ళినప్పుడు రాజంపేటకి వెళ్ళినప్పుడు రాజంపేట జిల్లా చేస్తామని అంటారు. ఇది దేనికి పరిస్థితి? ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో సామరస్యంగా సౌమ్యంగా ఉన్నారు అని తెలిసి రెచ్చగొట్టే విధంగా, ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. 6 నియోజకవర్గాల జిల్లాను 2 జిల్లాలుగా ఆ పక్క ఈ పక్క చేస్తానని చెప్పి మరి రాయచూడిని ఏం చేయాలనుకుంటున్నాడో సమాధానం చెప్పాలి. ఇలాగ మభ్యపెట్టినటువంటి మాటలు ఎప్పుడు జగన్మోహన్ గారు చేయరు, చిత్తశుద్ధితో చేస్తారు. అందుకని ఎన్నికలలో హామీ మనం ఆర్డీఓ కార్యాలయం అనుకున్న దాన్ని జిల్లాకి ఏదైనా చేసుకోగలిగినాం. డిఎస్పీ కార్యాలయం తెచ్చుకుంటే చాలనుకున్న వాళ్ళము ఎస్పీ కార్యాలయాన్ని చేసుకోగలిగినాం. ఇలాంటివన్నీ కూడా ఏదైనా ముందు చూపుతో ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో రాయచూడికి సంబంధించినటువంటి దానిపైన ప్రజలకు ఆల్రెడీ మాట ఇచ్చాను. యువత కోసం బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద పరిశ్రమ తీసుకురావడానికి కూడా కృషి చేస్తూ, విద్యాలయానికి సంబంధించిన అనేక అంశాలలో అవన్నీ కూడా మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ, ఏదైతే మనము అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలంటే సంకల్పంతో పనులు మొదలుపెట్టామో ఆ పనులు పూర్తి చేస్తూ వెలిగెళ్ళు నీళ్లు ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి ద్వారా చేరేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకురావడంతో పాటు ఇవన్నీ కార్యక్రమాలు రాబో రోజులలో పూర్తి చేస్తాం. ఎప్పుడు కూడా మా చిత్తశుద్ధి ఫలాన్ని చేశాము, ఇవి చేయబోతాము అని చెప్తాం కానీ వ్యక్తిగత విమర్శలు, అనవసరమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడడం. అదే మా నాయకుడు మాకు నేర్పించింది. మాటలతోనే చేయాలి, ఊరికి మాటలు మాట్లాడడం కాదు, చేతులతో చేసి చూపించాలి ప్రజలకు అన్నటువంటి సంకల్పం ఏదైతే తన ధైర్యం ఇచ్చాడో దాన్ని కొనసాగిస్తాం. రాబో రోజులలో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా